పదండి. ఆగండి ఆగండి. ఏంటి ప్రియా? ఏంటండి ఇది? మీరు పెళ్లి కొడుకండి, షర్ట్ బటన్స్ అన్ని పెట్టుకోవాలి కదా. ఇలాగే వెళ్తే ఎలా? కాస్త జెంటిల్ మ్యాన్లా చూడగానే గుడ్ లుకింగ్ రావాలి కదా. ఇలా వదిలేసుకొని వెళ్తే గుడ్ ఇంప్రెషన్ రాదు. మీ దగ్గర దువ్వెనుందా? ఎందుకు? ముందు తీసి తల దూకోండి, ప్రశ్నలు తర్వాత వేయొచ్చు. ఎందుకు ప్రియా? హబ్బా, ఎందుకంటారేంటి? మీరొచ్చింది పెళ్లి కూతురు చూడ్డానికి. ఆ అమ్మాయి మిమ్మల్ని చూడగానే పెళ్లి కొడుకు బాగున్నాడు అని మనసులో అనుకోవాలి కదా. వాళ్ళు అడిగిన వెంటనే నాకు పెళ్లి కొడుకు బ్రహ్మాండంగా నచ్చాడు అని చెప్పాలి. తను తన మనసులో సూపర్గా ఉన్నాడు, చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకోవాలి కదా. అందుకు నేను ఎలా ఉన్నా తను ఏమనుకున్నా పర్వాలేదు. ముందు దువ్వెన తీయండి. హబ్బా, తీయండి చెప్తాను. అది కాదు ప్రియా, ఇప్పుడు నేను చెప్పేది. ఇలా ఇవ్వండి ప్రియా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఏ ప్రియా, మా అన్నయ్య దూకునే దానికన్నా నువ్వు దువ్వింది చాలా బాగుంది. ఇక తీసుకోండి. థ్యాంక్స్ ప్రియా. థ్యాంక్సా? దేనికి? ఏమీ లేదు, ఇలాంటి చోటికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. జయంతే గైడ్ చేస్తూ ఉంటుంది, కానీ నీ అంత జాగ్రత్తలు తీసుకోదు. నువ్వు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇలా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు. అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. న్యాయంగా అయితే నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం దేనికి? మీరనుకుంటే మంచి గొప్పింటి సంబంధానికే వెళ్ళొచ్చు, ఆస్తి అంతస్తులున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఒక అమ్మాయికి జీవితం ఇవ్వాలని గొప్పగా మంచి మనసుతో ఆలోచించి ముందుకొచ్చినందుకు మీ సహృదయానికి ఇలాంటి ఆడపిల్లలందరి తరపున నేనే థ్యాంక్స్ చెప్తున్నాను. బాగుంది. ఇలా మీరు ఒకళ్ళకొకళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటూ టైం అయిపోయేలా చేసేట్టున్నారు. ముందు వెళ్దాం పదండి. సరే పదండి. రండి బాబు రండి. నమస్తే. రండి లోపలికి రండి. రండి కూర్చోండి. కూర్చోండి. ఈమె మా పెద్దమ్మాయి. నమస్తే అండి. ఈవిడ మా చెల్లెలు. వీళ్ళంతా మా బంధువులు. నమస్తే అండి. మా ఆడపడుచు పేరు. అలాగా? నమస్తే అండి. మంచిదమ్మా. అమ్మాయి నాన్నగారు లేరా? బయటికెళ్లారు, వచ్చేస్తూ ఉంటారు. ఈలోపు మీకు కాఫీ పంపిస్తాను. ఒక్క నిమిషం. ఏమండి, ఇప్పటికే చాలా టైం అయింది. ఇంకా ఆలస్యం చేస్తే వజ్యం వస్తుంది. ఈ లోపు అమ్మాయిని చూసేస్తే ఓ పని అయిపోతుంది. వాళ్ళ నాన్నగారు వచ్చాక మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. సరేనమ్మా. సుబ్బలక్ష్మి, ఒకసారి రామ్మా. కూర్చో. నువ్వలా తలదించుకుని ఉండకమ్మా. ఓసారి తలెత్తి పెళ్లి కొడుకుని చూడు. తర్వాత నేను సరిగ్గా చూడలేదని అనుకోకూడదు. పెళ్ళంటే జీవితకాలం ముడిపడే బంధం. నచ్చకపోతే మళ్ళీ మళ్ళీ మార్చుకోవడం కుదరదు. ఏమన్నయ్యా, అమ్మాయి నీకు నచ్చిందా? నా ఇష్టాల తర్వాత ముందు అమ్మాయిని అడగండి. ఆ అమ్మాయి ఇష్టమే ముఖ్యం. పర్వాలేదు, పెళ్ళికొడుకు మంచివాడే. తానిష్టం కన్నా ముందు అమ్మాయి ఇష్టం తెలుసుకోమంటున్నాడు. అడగాలి, అమ్మాయి ఇష్టాన్ని అడగాలి. మన దేశంలో ఎక్కువ మంది ఆల్మోస్ట్ ఆల్ అమ్మాయి అభిప్రాయం అడగరు. అబ్బాయి సరే అంటే చాలనుకుంటారు. దానివల్ల తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్తో ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా నా విషయంలో జరగకూడదు. అందుకే
ముందు ఆ అమ్మాయికి నేను నచ్చానో లేదో చెప్పమానండి. ఆ తర్వాత నా అభిప్రాయం చెప్తాను. అమ్మాయి, అబ్బాయి అడుగుతున్నాడు కదా, నీ మనసులో మాట చెప్పమ్మా. అది చిన్నపిల్ల అదేం చెబుతుంది? నేను ఇప్పుడు చెబుతున్నాను, మర్యాదగా ముందు మీరు బయటికి వెళ్ళండి. ఏమిటండి ఆ మాటలు? మీకేమైంది? పెళ్లి చూపులకొచ్చిన అబ్బాయిని అలా అంటారేమిటి? వీడొక అబ్బాయి, వీడికి పెళ్లి. ఇంతకాలం వీడు జైల్లో ఉండొచ్చాడే. ఏంటి, జైలుకెళ్ళొచ్చాడా? వీడు జైల్లో ఉండడం కాదే, వీడి తల్లి కూడా జైల్లోనే ఉంది. గంజాయి కేసులో పట్టుబడి జైల్లో కూర్చునుంది ఇప్పుడు. ఇది వీడి కుటుంబ చరిత్ర. ఎంత ధైర్యంరా నీకు? జైలుకెళ్ళొచ్చిన వాడివి నా ఇంటికి అల్లుడవుదాం అనుకున్నావా? పోరా బయటికి పో. ఇదిగో చూడండి, పూర్తిగా తెలిసి తెలియక మాట్లాడకండి. ఏదో ఎవరో చెప్తే సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడకండి. చూడమ్మా, నేను సగం తెలుసుకుని రాలేదు, పూర్తిగా తెలుసుకునే వచ్చాను. నా కాబోయే అల్లుడు ఎంత గొప్పవాడో అని చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారించి పూర్తిగా విషయం అంతా సేకరించే ఇక్కడికి వచ్చానమ్మా. చూడమ్మా, ఈయన గారి పుట్టుమచ్చల దగ్గర నుంచి ఈయన జీవిత చరిత్ర మొత్తం చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు నాకు. ఇదిగో చూడండి సార్, ఏదో తెలుసో తెలియకో తప్పు చేసి జైలుకెళ్ళి రావచ్చు, దాన్నే పట్టుకుంటే ఎలా? ఇప్పుడు వీరు మారి మంచిగా మంచి మనిషిగా బ్రతుకుతున్నారు. తప్పు చేశానని పశ్చాత్తాపపడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళెంతమంది తర్వాత మారి గొప్పవాళ్ళు కాలేదు? దొంగతనం చేసిన వాల్మీకే ఋషిగా మారి రామాయణం రాయలేదు. అందుకే దయచేసి గతం మర్చిపోవాలని ప్రయత్నం చేసిన మనిషిని మళ్ళీ తప్పుదోవ నడిచేలా చేయకండి. మారిపోయి కొత్త జీవితం గడపాలనుకునే మనిషిని ఆదరించండి. మీ అమ్మాయిని ఇవ్వండి, చక్కగా చూసుకుంటారు. మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, కానీ మరీ అంత గొప్ప మనిషిని చేసుకున్నంత గొప్పదనం నాకు లేదు. వీళ్ళంతా ఒప్పుకున్నా చేసుకోవడానికి నేను రెడీగా లేను. ఏంటి, నీ కంటికి ఈయన అంత తక్కువగా కనిపిస్తున్నాడా? జాలి తలిచి నిన్ను పెళ్లి చేసుకోవడానికొస్తే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఈయన్ని ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగితే ఈయనేమన్నారో తెలుసా? నిన్నే చేసుకుంటానన్నారు. ఇంతకు ముందే ఆయన ఏమన్నారో నువ్వే విన్నావుగా. ఆడవాళ్ల గురించి ఎలా మాట్లాడాలో అది ఆయన ఆడవాళ్ళకిచ్చే మర్యాద. ఇంత మంచి మనిషి నీకు ఈ జన్మలో దొరకరు. అవసరం లేదు. జైలుకెళ్ళొచ్చిన తన్ని భర్తగా రావడానికి నేను ఇష్టపడను. నాకు అవయవ లోపం ఉండొచ్చు, కానీ అతనిలా ఆలోచన లోపం లేదు. అతని బుద్ధి మంచిది కాదు కాబట్టే జైలుకెళ్ళొచ్చాడు. అలాంటి వాడితో నాకు అసలు పెళ్ళే వద్దు. లోపం నీకు లేదా? లోపం ఉన్నదానివి నువ్వే ఇలా మాట్లాడుతున్నావు. అన్నీ సరిగ్గా ఉండుంటే నువ్వు ఈ భూమి మీదే ఆగేదానివి కాదనుకుంటా. ప్రియా, తనను తక్కువ చేసి మాట్లాడుకో, నేను భరించలేను. ఏంటండి మీరనేది? ఇంకేం మాట్లాడుకో. వాళ్ళు మాట్లాడిందంటే ఏం తప్పు లేదు. తన లోపం ఎత్తి చూపుతారని తెలుసు కూడా బాధపడకుండా ఎదిరించి మాట్లాడటం తన ఆత్మవిశ్వాసం. కుంటికాలతో ఉద్యోగం కోసం వెతుకుతూ తన బతుకు తను బతకాలని పోరాటం చేస్తుంది. అది ఆమె నమ్మకం. అలాంటి అమ్మాయిని చూసి గర్వపడాలే గాని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏంటండి మీరు? మీ మంచితనాన్ని మంచి మనసుని అర్థం చేసుకోకుండా అవమానిస్తూ మాట్లాడుతుంటే ఎలా మౌనంగా ఉండమంటారు? ప్రియా, నేను మారింది మంచిగా బతకాలనుకున్నది నీకు తెలుసు, నువ్వు నన్ను నమ్ముతావు. కానీ వాళ్ళెలా నమ్ముతారు? అందుకే వాళ్ళు మాట్లాడిందంటూ తప్పేం లేదు. చూడండి, నేను జైలుకెళ్ళొచ్చిన విషయం మా చెల్లెలు మీతో ముందే చెప్పుంటుందనుకున్నాను. కానీ ఇది నా మీదున్న ప్రేమతో మీతో చెప్పకుండా దాచుంటుంది. పొరపాటు జరిగిపోయింది. అందుకే మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. అందరూ నన్ను క్షమించండి. పద జయంతి.
ఇంకా ఏంటి చూస్తున్నారు? వెళ్ళి పని చూసుకోండి. పండి. నువ్వేం బాధపడకన్నయ్యా. ఏంటండి మీరు? వాళ్ళన్ని మాటలంటుంటే అలా కామ్గా ఉన్నారు. నన్ను వదిలేసుంటే ఓ దుల్పు దుల్పేదాన్ని. వద్దండి, అలాంటి అమ్మాయిలను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. పదండి. ఏం ప్రియా, ఏం మాట్లాడకుండా అలా కూర్చున్నావేంటి? ఏం మాట్లాడమంటారు? నా మనసు ప్రశాంతంగా లేదు, అంతా డిస్టర్బెన్స్గా ఉంది. మనం వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు అంత బాధగా ఉంది. ఆయన మాట్లాడారు ఓకే, కానీ ఆ అమ్మాయి మాట్లాడడం నేను తట్టుకోలేకపోతున్నాను. మీరేమో నాకంటూ ఏ బంధుత్వం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఏదో ఈ పెళ్లి జరిగితే మీకో తోడు దొరుకుతుంది, ఓ బంధుత్వం ఏర్పడుతుంది అని సంతోషిస్తే ఇలా జరిగింది. అందుకే నా మనసేం బాగోలేదు. ఎందుకు జరిగిపోయిన దాని గురించి బాధపడటం? ఏదెలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. నా జీవితంలో నాకు అదృష్టం అనేది లేదనుకుంటా, సంతోషంగా బతికే యోగం లేదనుకుంటా. జయంతి, ఇక మీదట నా పెళ్లి ప్రసక్తి తేకు, ఏ ప్రయత్నం చెయ్యకు. డ్రైవర్, ఒకసారి కారాపు. ఏం ప్రియా? నేనిక్కడే దిగిపోతాను, కాలేజ్ ఇక్కడికి దగ్గరే. సరే ప్రియా. నేనొస్తాను. అలాగే. అన్నయ్య పాపం, సంబంధం చెడిపోయిందని ఎంత బాధపడిపోయింది ప్రియా. మనం వేసిన ప్లాను కరెక్ట్గా వర్కౌట్ అయిందనుకుంటాను. అవునమ్మా, ప్రియా ఇంత బాధపడటానికి నిజమని నమ్మించిన ఆ అమ్మాయి నటనే చాలా బాగా నటించారు. వాళ్ళకి మాట్లాడిన దానికన్నా కాస్త ఎక్కువే. తప్పకుండా ఇస్తానన్నయ్య. అవును, నాకు తెలియక అడుగుతాను, ముక్కెక్కడా అని అడిగితే ఇలా చుట్టూ తిప్పి చూపించినట్టు ఇదంతా మనకు అవసరమా? ప్రియను నా స్టైల్లో టచ్ చేస్తే మరో దారి లేక కుక్కలా నా దగ్గరే పడి ఉంటుంది కదమ్మా. ఎందుకీ డ్రామాలన్నీ? అన్నయ్య, ప్రియ మీద పగ తీర్చుకోవడం కాదుగా మన ప్లాను. ప్రియ మనసు మార్చి వరలక్ష్మి మీద పగ తీర్చుకోవాలి. ప్రియ మన పక్కన నిలవాలని, అది మనలో పడి అటు ఎదురు తిరగాలని కదా ఈ సెంటిమెంట్ ప్లే. కరెక్టేనమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అనవసరంగా లేట్ చేస్తున్నానని ఫీల్ అవుతున్నాను. పర్వాలేదు, నీది మంచి ఐడియానే. ఫినిష్ చేద్దామమ్మా, మన పని మన రూట్లని ఫినిష్ చేద్దాం. సరే అన్నయ్య, పద. రేయ్, డబ్బు తెచ్చావా? ముందు నా తమ్ముడు ఎక్కడా? రేయ్, మా తమ్ముడు వదిలిపెట్టు. వదిలేస్తాను, కానీ నేను డీల్ చేసే పద్ధతి నీకు తెలుసు, నా ఇన్ఫ్లుయెన్స్ కూడా నీకు తెలుసు. నేను ఎస్ అని డీల్లోకి దిగాక వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు, కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. బెదిరిస్తే లొంగేది అంతకన్నా లేదు.
కేసు నా చేతికొచ్చింది కాబట్టి నేను స్మూత్గా డీల్ చేయాలని చూస్తున్నాను. కాదు రెచ్చిపోదాం అనుకుంటే చెప్పండి, మీ తమ్ముడిని లేపేస్తాను. వద్దు, నీకు కావాల్సిన డబ్బేగా, ఇదిగో డబ్బు తీసుకుని నా తమ్ముడు వదిలేయ్. రేయ్ సార్ లెక్క కరెక్ట్గా ఉంది. అంతా కరెక్ట్గా ఉంటే వాడి తమ్ముడు మాత్రం మన దగ్గర ఎందుకురా? వదిలేయండి. రేయ్ వాడిని వదిలేయండిరా. హలో నాన్నా, నేను రేవతిని మాట్లాడుతున్నాను.